ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ ఈవో వికే సినా నాయక్ దగ్గరుండి అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికారు. విఐపి ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా చైర్మన్ మరియు వారి బృందానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లను ఈవో పర్యవేక్షించారు. కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య గర్భాలయంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వాద మండపంలో చైర్మన్ కు అత్యంత భక్తి శ్రద్ధలతో వేదాశీర్వచనం అందజేశారు. మర్యాద పూర్వక సత్కారం. ఆలయ ఈవో వికే సినానాయక్ చైర్మన్ కు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు మరియు పవిత్ర చిత్రపటాన్ని అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. सर्वस्यार्थे देवी नारायण नमोस्तुते दर्शन योग्यता प्राप्तिरस्तु सकल कार्य दिग्विजय सिद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु स्वयं
టీడీపీ ఇచ్చిన హామీలు అమలుపై ప్రజలకు పొడిచిన పెన్నుపోటుకు నిరసనగా గురువారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు నుంచి జగ్గయ్యపేట మండల పరిషత్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాలు అమలు అంటూ ఎన్నికల హామీలలో చెప్పిన చంద్రబాబు గద్దెనెక్కాక మాట మరిచారంటూ మోసపూరిత హామీలతో ఇచ్చిన బాండ్ పేపర్లను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. కరోనా కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని గుర్తు చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం నందు మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు సూపర్ 6 అమలు చేయలేని కూట ప్రభుత్వం, సూపర్ 6 అమలు చేయలేని కూట ప్రభుత్వం, ఆడబిడ్డ నిధి ఇవ్వలేని కూట ప్రభుత్వం, రైతు భరోసా ఇవ్వలేని కూట ప్రభుత్వం, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేని కూట ప్రభుత్వం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వలేని కూట ప్రభుత్వం, డౌన్ డౌన్ కూట ప్రభుత్వం, మంచి పనులు చేసిన నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారనడానికి దేవినేని రమణ ప్రత్యక్ష ఉదాహరణ అని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో స్వర్గీయ దేవినేని వెంకటరమణ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని రమణ మరణించి 27 సంవత్సరాలు గడిచినా ఆయన ప్రజాదరణ కరిష్మా ఏమాత్రం తగ్గలేదని అన్నారు. ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన పేరు చరిత్రలోనే కాకుండా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిందని అన్నారు. స్వర్గీయ దేవినేని వెంకటరమణ, స్వర్గీయ తంగిరాల ప్రభాకర ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. ఏ విధమైన ఆశయాలతో వాళ్ళు కష్టపడి పనిచేశారు. అమ్మగారు తాగునీరు పట్ల కావచ్చు, అమ్మారుగడ గ్రామం ఇతరులలో ఆయన చూపించిన శ్రద్ధ కావచ్చు, వాళ్ళు కూడా పేదవాళ్ళ గుండెల్లో ఈ ప్రాంత ప్రజలందరి ఇళ్లలో కూడా రమణ గారి కుటాలు, ప్రభాకర్ గారి కుటాలు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ విజయాలలో మనందరం కూడా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ మొదటి ఎండల్లో ఇంత త్యాగం చేసినందరూ కూడా ఎండల్లో మరి వడదెబ్బ కూడా భయపడకుండా నివాళులు అర్పించుకుని నిలబడి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ నేతల కబ్జా కోరల నుండి మా భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కాపాడాలంటూ బాధితులు ధర్నాకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ లో బాధితుల కుటుంబాల నుండి ఏలూరు రంగబాబు మాట్లాడుతూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో లోపాలను ఆసరా చేసుకుని వైసీపీ నేతలు తమ వంశ పారంపర్య భూములు కబ్జా యత్నాల నుండి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బాధితుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో తమకు చెందిన కోట్లాది రూపాయల విలువైన భూమిని వైసీపీ నేతలు తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు, మాది కృష్ణా జిల్లా కుర్తివెన్ను మండలం చెనగోలపాలెం గ్రామం. మాకు మా 4 ఫాదర్స్ నుంచి వచ్చిన భూమి 36 ఎకరాల భూమి ఉంది. మా భూమిపై ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన
మండలి చైర్మన్ మోషన్ రాజుదు, జోగి రమేష్ గారు అనుచరుడు పులగం శ్రీనివాసరెడ్డి వీరిద్దరు కలిపి ఈ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారితో ఆయనకి డబ్బులు ఇచ్చి మా భూములపై డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టారండి. పడంగల్ కానీ పట్టాదారు పాస్బుక్లు అన్ని కూడా మా పేర్లు ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో మా భూములు డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అడంగల్లో పట్టాదారు పాస్బుక్లు 1B అన్ని మా పేర్లుండగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరగడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపల్సరీగా పట్టాదారు పాస్బుక్లు ఉండాలి, అడంగల్లో మన పేరు ఉండాలి. అన్ని మా పేర్లు ఉన్నప్పటికీ ఈ ఆటో మ్యూటేషన్ అనే విధానాన్ని ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ మేము చేయకపోయినా మొత్తం రికార్డులో మొత్తం మా పేర్లు తొలగించేస్తున్నారు. ఎవరో అన్నోన్ పర్సన్తో రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయిన మరో క్షణం అడంగల్లో మా పేర్లు ఏం కనబడవు, పట్టాదారు పాస్బుక్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. ఇంత అన్యాయంగా ఈ కమిషనర్ గారు అంబేద్కర్ గారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలి చైర్మన్ మోషన్ రాజుపై, ఈ పులగం శ్రీనివాసరెడ్డి, జోగి రమేష్ అనుచరుడు పులగం శ్రీనివాసరెడ్డిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి. అలాగే ఈ ఎవరైతే ఉన్నారో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారు, ఈ జిల్లా రిజిస్టర్ కొత్తగా వచ్చిన ఆయన, నెక్స్ట్ డిఐజీ మాధవి గారు ప్రభుత్వం అక్రమాలని. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు నిరసన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబద్ధపు హామీలు, అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిందని తెలియజేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ పాలన అందించి ప్రతి వర్గానికి మేలు చేసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం విడుదల సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో అభిమానులు సందడి చేశారు. మొదట ఆటకు ముందు గాంధీనగర్ లో పెద్ది చిత్రం ప్రదర్శించే అన్ని థియేటర్స్ ప్రేక్షకులతో కోలాహలంగా మారాయి. థియేటర్ ముందు కేక్ కట్ చేసి అందరికీ పంచి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిత్ర ప్రదర్శన అనంతరం సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో చిత్రంపై ప్రేక్షకులు తమ స్పందన పంచుకున్నారు.
ఈ రోజు ప్రతి సినిమాకి మన అభిమానులు ప్రతి రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తండోపతండాలుగా అధిక సంఖ్యలో రావడం. మనం ప్రజెంట్ శైలజ థియేటర్ లో ఉన్నాము. ఇక్కడ సన్నివేశాన్ని మన సిటీ న్యూస్ తెలుగు ద్వారా మీరు లైవ్ లో చూడవచ్చు. నిన్న ప్రీ లాంచ్ అయింది. ఈ రోజు బెనిఫిట్ షోకి చూడడానికి ఫ్యాన్స్ అధిక సంఖ్యలో రావడం, శైలజ థియేటర్ కి తల్లి రావడం మనం చూస్తున్నాము. ఈ విషయాన్ని మనం సిటీ కేబుల్ లో చూడవచ్చు. సూపర్ చాలా బాగుంది. చాలా ఆల్ ఇండియా చైర్మన్ ప్రతి సినిమా తమ్ముడు ఫ్యాన్లు పగిలిపోవాలి, చెట్టు తిరిగిపోవాలి చెప్తా తమ్ముడు. ఎవడైనా సరే పుష్ప కాదు 1000 పుష్ప కలిపితే ఒక పెట్టి 1000 పుష్ప. ఒకటే ఒక మాట, రంగస్థలంతో మిస్ అయిన నేషనల్ అవార్డు ఈ సినిమాతో కొడుతున్నాం. ఒకటే ఆన్సర్, ఇంకేం లేదు. ఎన్ని సంవత్సరాలు చిరంజీవి కడుపున చిరంజీవి పుట్టాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా చిరంజీవి కడుపున చిరంజీవి మళ్ళీ పుట్టాడు. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టి నేను చూపిస్తా, ఖచ్చితంగా జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయని, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద, నందివాడ మండలంలో ఎంపీపీ పెయ్యాల ఆదాము ఆధ్వర్యంలో, గుడ్లవల్లేరు మండలంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుదేశం మేనిఫెస్టోని వెంటనే తెలుగుదేశం మేనిఫెస్టోని వెంటనే చంద్రబాబు వెన్నుపోటుకి చంద్రబాబు వెన్నుపోటుకి తెలుగుదేశం మేనిఫెస్టోని వెంటనే డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు. తెలుగుదేశం మేనిఫెస్టో వెంటనే జై జగన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు జై జగన్ కొడాలని నాయకత్వం. ఈ ప్రజలని, పేద ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి వీరికి ఆశలు కల్పించి మరి అధికారంలోకి వచ్చి మరి నేటికి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వారి ఏం చెప్పారు కూటమి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తూ, వారు ఇచ్చిన, మేము కాదు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ రోజు
మరి ఈనాడు ఇతర దినపత్రికల్లో ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తూ ఇవి అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రతి ఇంటికి కూడా బాండ్లు పంపిణీ చేసింది. ఇదిగో మీ ఇంట్లో రైతు ఉన్నారా? రైతు ఉంటే మీకు సంవత్సరానికి ఇంత వస్తుంది. చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారా? నెలకి 3000 చొప్పున మరి సంవత్సరానికి ఇంత వస్తుంది. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు ఉన్నారా? నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయి. చదువుకునే పిల్లలుంటే నెలకి సంవత్సరానికి 15,000 చొప్పున మరి ప్రతి పిల్లవాడికి ఇస్తామని చెప్పి మరి మీ ఇంటికి మరి నిన్ననే చూసాం. మరి ఎప్పటి నుంచో జరగాల్సిన మెగా డిఎస్సి మరి అది మరి జరిగితే దాంట్లో మరి ఉద్యోగాలు మరి వాళ్ళు అడ్డగోలుగా జీవోలు ఇచ్చి మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి అందకుండా మరి ఒక్క రూపంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి మీకు రానున్న ఎన్నికల్లో గట్టి బుద్ధి చెబుతారు. మరి మీరు చంద్రబాబు అంటేనే చెప్పేది ఒకటే, చేసేది ఒకటే. మరి ఇవన్నీ కూడా చిన్న పిల్లాడిని అడిగినా గానీ మరి చంద్రబాబు గురించి చెప్తారు. మరి చంద్రబాబు నువ్వు పుట్టిన నెల, నువ్వు పుట్టిన డేటు, మరి నువ్వు పుట్టిన సంవత్సరం ఇవన్నీ చూస్తేనే నీలోనే కోట్లుండి అని ఉంది. మరి ఇది ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా కానీ చెప్తారు. మరి ఎకనైనా 2 ఏళ్ళు అయింది ఇప్పటికి, ఎకనైనా నీ పద్ధతి మార్చుకుని నువ్వు మహానాడు అనే మహాసభలు పెట్టి ఆ సభల్లో 4 కమిడియన్లను తీసుకొచ్చి నానా విధాలుగా మాట్లాడించే పరిస్థితి. ప్రతి ఒక్క పేదవారు కూడా అతన్ని నమ్మి ప్రతి ఇంటికి ఏ ఇంట్లో అయితే మహిళ ఉంటుందో ఆ ఇంట్లో ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. మరి ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలన్నీ కూడా మా ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు, అదే 1500 రూపాయలు నెలకి ఈ చంద్రబాబు నాయుడు ఇస్తానన్నారు కదా అని చెప్పి నమ్మి మీకు ఓటేస్తే మీరు చేసింది ఏంటయ్యా అంటే ఏ ఇచ్చిన హామీ కూడా ఒక్కటి కూడా మీరు నెరవేర్చలేదు. మరి అంతేకాకుండా ఈయన ఎవరో సనాతన ధర్మం పాటించి డబుల్ ఇండియన్ సర్కార్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాము నేతృత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించారు. కొడాలి దుష్టపాలన అంతం, రామన్న రాజ్యానికి 2 ఏళ్లు, గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా, జై చంద్రబాబు అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. టపాసులు కాలుస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో గత అరాచక పాలన అంతమై రామరాజ్యం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన అంతముంది. రామరాజ్యం వచ్చి ఈనాటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో చంద్రబాబు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుంచి కానీ అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రానికి సెంట్రల్ సపోర్ట్ కూడా తీసుకుని ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల్ని వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ఈ రోజున ఒక పక్క పోలవరం నిర్మాణం కానీ, రెండో పక్కన అమరావతి నిర్మాణం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మెగా డిఎస్సి పెట్టనే ఉండే, ఏది పెట్టినా కూడా
ఈ రోజు రాష్ట్రంలో ప్రజానీకం సంతోషంగా ఆ రాక్షస పాలన పోయిందనేటువంటి ఆనందంలో ప్రజలందరూ ఉన్నారు. మరి ప్రజలందరికీ అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గుడివాడ తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ గుడివాడ పట్టణమే కాదు ఈ ఏపీ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ఆ రామరాజ్యం వచ్చి చంద్రన్న రాజ్యము రామన్న రాజ్యం వచ్చి 2 సంవత్సరాల కార్యక్రమం పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో గుడివాడ పట్టణంలో 20 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధిని మా అన్న ఎన్నికల రాము గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో గొప్పగా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే చేతకాని వాళ్ళు. అందరికి నమస్కారం అండి. ఈ రోజు 4వ తారీఖు రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చిన రోజు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మా వెనుగల రాము గారి ఆధ్వర్యంలో కూడా మేము అందరం కూడా ఈ రోజు పండగ రోజుగా భావించి మరి ఈ రోజు నెహ్రూ సెంటర్ లో మేము ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అవకాశాలు, ఎంతో డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఇవి చూసి వారవలేని వైసీపీ ప్రభుత్వం కూడా మరి రోడ్లు ఎక్కుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే గుడివాడలో చేసి చూపించాం. అభివృద్ధి అంటే వెనుగలంటే తెలుగుదేశం విధంగా చూపించాం. గుడివాడలో మీరు చూశారు. గుడివాడ పట్టణంలో ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని విధానం బాగు చేస్తాం మీరు చూస్తున్నారు. అభివృద్ధి అంటే ఇది. కూటమి ప్రభుత్వం వచ్చినాక భావి భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ప్రజలందరూ కూడా గతంలో 151 సీట్లు ఇచ్చిన వైసీపీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.